హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇండియాలో మలయాళీ సినిమాలు తప్ప వేరే ఏ సినిమాలు టాప్ గేర్ లో పర్ఫార్మ్ చేయలేకపోతున్నాయి. మరీ ముఖ్యంగా బాహుబలి రిలీజ్ అయిన దగ్గర నుంచి టాప్ లిస్ట్ లో ఉంటూ వచ్చిన టాలీవుడ్ ఈ ఇయర్ బాగా వెనకబడింది. ఓ పక్క పెద్ద హీరోలంతా పాన్ ఇండియా సినిమాలంటూ 2 years కి ఒక సినిమాని మాత్రమే రిలీజ్ చేస్తుంటే చిన్న సినిమాలు అండ్ మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ డేట్ సరిగ్గా లేవని పోస్ట్ పోన్ అవుతున్నాయి. అలా ఈ 2024 సమ్మర్ని అంతా గాలి కుదిలేశారు. ఇక ఈ వీకెండ్ మలయాళంలో రిలీజ్ అయిన మమ్మూటి టర్బో ఫిల్మ్ యావరేజ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పడేస్తూ మలయాళీ సినిమాల ప్రైమ్ టైమ్ ని కంటిన్యూ చేస్తుంది. ఇక మన సినిమాలైన రాజు యాదవ్ అండ్ లవ్ మీ ఫిల్మ్స్ రెండు ఈ వీకెండ్ రిలీజ్ అవగా చూసేందుకు సినిమాలు లేక మొహాలు వాచిపోయిన జనాలంతా ఈ రెండు సినిమాల్ని మంచిగానే చూస్తున్నారు. దాంతో ఈ రెండు సినిమాలకి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ప్రొడ్యూసర్ వదిలిన పోస్టర్స్ కి ట్రేడ్ నెంబర్స్ కి అసలు సంబంధమే లేదు. రాజు యాదవ్ కాస్త మాత్రమే ఎగ్జాజరేట్ చేస్తే లవ్ మీ మూవీ ట్రేడ్ నెంబర్స్ కి అసలు దరిదాపుల్లో కూడా లేదు. సో లేట్ చేయకుండా ఈ వీకెండ్ సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి. అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. బాలీవుడ్ లో శ్రీకాంత్ బొల్లా గారి బయోపిక్ గా తెరకెక్కిన శ్రీకాంత్ ఫిల్మ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బిజినెస్ ని అందుకునేలా లేదని చాలా మంది ఫీల్ అయ్యారు. బట్ కట్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 3 weeks కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ మొత్తానికి హిట్ వర్డిక్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ వీక్ 18 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ థర్డ్ వీక్ ఓవరాల్ గా 5.6 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ నెట్ ఇండియాలో 37.6 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ నెట్ 40 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ గ్రాస్ 50 కోట్లు దాటింది. అలా ఓవరాల్ గా హిట్ వర్డిక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. ఇక కాలీవుడ్ విషయానికి వస్తే విడుదలయ్యే సినిమాల సంఖ్య తగ్గిపోతూ వస్తుండగా వచ్చిన 1-2 సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న అరణ్మనే 4 ఫిల్మ్ దుమ్ము లేపిందనే చెప్పాలి. తెలుగులో ఇప్పటివరకు ఈ మూవీ 5 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయగా తమిళనాడులో 59 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.5 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 19 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వరల్డ్ గా 90 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 100 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. అలా ఓవరాల్ గా కాలీవుడ్ కి ఒక హిట్ ఫిల్మ్ గా నిలిచింది ఈ ఫిల్మ్. ఇక మాలీవుడ్ విషయానికి వస్తే గడిచిన వీకెండ్ రిలీజ్ అయిన టర్బో ఫిల్మ్ అల్ట్రా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకోగా 4 days కి గాను కేరళలో 18 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.3 కోట్లు కలెక్ట్ చేస్తూ ఇండియా మొత్తం మీద 21.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ మొత్తం మీద ఇంతకంటే ఎక్కువగానే కలెక్ట్ చేస్తూ 23.8 కోట్ల గ్రాస్ తో మెంటల్ ఎక్కించింది ఈ ఫిల్మ్. దాంతో 4 days వరల్డ్ వైడ్ గ్రాస్ 45 కోట్లు దాటింది. చూస్తుంటే ఫుల్ రన్ లో 75 కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేసేలా కనిపిస్తుంది. అలా మాలీవుడ్ సక్సెస్ ని కంటిన్యూ చేస్తుంది ఈ ఫిల్మ్. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే రాజు యాదవ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 days ని కంప్లీట్ చేసుకోగా 2 days కి గాను తెలుగు స్టేట్స్ లో 55 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ థర్డ్ డే కాస్త గ్రోత్ చూపిస్తూ 30 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. దాంతో 3 days గ్రాస్ తెలుగు స్టేట్స్ లో 85 లక్షలు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 90 లక్షలు దాటింది. షేర్ వాల్యూ 40 లక్షల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బిజినెస్ వాల్యూ బట్టి 1.5 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది. సో మరో 1.10 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ హిట్ అయినట్టు. మరి ఇలాంటి కండిషన్స్ లో నెక్స్ట్ వీకెండ్ 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ టైంలో మూవీ ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ప్రొడ్యూసర్లు అయితే 2 days కి 1.5 కోటి పైన గ్రాస్ కలెక్ట్ చేసినట్టు అనౌన్స్ చేశారు. ఇక లవ్ మీ విషయానికి వస్తే సాటర్డే రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 days రన్ ని కంప్లీట్ చేసుకోగా 2 days కి గాను నైజాంలో 65 లక్షలు, ఆంధ్ర అండ్ సీడెల్లో 75 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 days షేర్ తెలుగు స్టేట్స్ లో 1.40 కోటి చేరుకోగా గ్రాస్ 3 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 25 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.6 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ గ్రాస్ 3.7 కోట్ల రేంజ్ లో ఉంది. బిజినెస్ వాల్యూ బట్టి 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిల్మ్ మరో 4.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ అయినట్టు. ప్రొడ్యూసర్లేమో డే 1 4.5 కోట్ల గ్రాస్ ని అండ్ 2 days కి గాను 7.3 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టు పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. అసలు 3.7 కోట్లకి 7.3 కోట్లకి సంబంధమే లేదు. ఉన్న సంబంధం వల్ల నెంబర్స్ ని తిప్పివేయడం. మరి ఈ వీక్ మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. లవ్ మీ అండ్ రాజు యాదవ్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.